హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ అమలుకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం విద్యా బోధనలలో నిమగ్నమై ఉండే ఉపాధ్యాయులు తమ జీవిత కాలమంతా సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు ప్రస్తుతం ఒకే ప్రధాన అంశంపై ఎంతో ఆశగా ఉత్కంఠతతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అదేమిటంటే తమ జీతభత్యాల పెంపుకు సంబంధించి 12th పీఆర్సీ నివేదిక మరియు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు లభించే ఆర్థిక వెసులుబాటు అయినటువంటి మధ్యంతర భృతి ఐఆర్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనలు ప్రభుత్వం నుంచి ఎప్పుడు వెలువడతాయని అయితే వారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణకు ప్రధాన కారణం గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు. అప్పట్లో ప్రత్యక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికలకు మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం, వారి ఆర్థిక భద్రత కోసం అనేక కీలకమైనటువంటి వాగ్దానాలను అయితే పొందుపరిచారు. ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని, వారి హక్కులను కాపాడతామని ఆయన అయితే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది నెలలు గడుస్తున్న ఆ యొక్క హామీలు ఇప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారు? అసలు ప్రభుత్వం లోపల ఈ దిశగా జరుగుతున్న కసరత్తు ఏమిటి? అనే ప్రశ్నలు ప్రతి ఉద్యోగ పెన్షనర్ మధ్యలో నిరంతరం మెదులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను సవరించడానికి 12వ పీఆర్సీ నివేదికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఈ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిచ్చేలాగా మధ్యంతర భృతి ఐఆర్‌ని తక్షణమే ప్రకటించాలని అయితే డిమాండ్స్ అన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల యొక్క కుటుంబాల జీవన ప్రమాణికాలకు ప్రమాణాలకు సంబంధించినటువంటి విషయము. సో దీంతో పాటుగా గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు కూడా ఉద్యోగులకు పెద్ద భారంగా మారాయి. సుమారు 5, 6 డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఆ బకాయి సొమ్మును వెంటనే తన ఖాతాలో జమ చేయాలనైతే వారు కోరుతూ ఉన్నారు. ఈ యొక్క తరుణంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలనైతే వైఎస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు గారు అయితే ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. కాకినాడలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం నాడు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని, ఫైళ్ల కదలిక చాలా నెమ్మదిగా ఉందని అయితే ఆయన విమర్శించారు. సో ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి ఓట్లు పొందినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలుకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని మరియు అయోమయాన్ని కూడా కలిగిస్తోందని చెప్పేసి ఆయన వివరించారు. ప్రభుత్వం మారితే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన ఉద్యోగులకు ఇప్పుడు నిరాశ ఎదురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. గతంలో నగదురహిత చికిత్స పొందే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పాత బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆయా ఆసుపత్రులు ఉద్యోగులకు వైద్యం అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయి. దీనివల్ల అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగులు, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆసుపత్రుల చుట్టూ తిరగలేక, చేతిలో డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందనైతే ఆయన హెచ్చరించారు. కావున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఆసుపత్రుల బిల్లులు క్లియర్ చేసి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా పునరుద్ధరించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దు అంశంపై కూడా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలనైతే ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండదని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. కాబట్టి 12వ పీఆర్సీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి
ఒక సమర్థుడైన పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలని పిల్లి రామారావు గారైతే సూచించారు. ఇప్పటికే ఈ యొక్క ప్రక్రియలో దాదాపు 3 సంవత్సరాల వరకు ఆలస్యం జరుగుతోందని, ఒకవేళ ఇప్పుడు కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తే మరో 3 ఏళ్ల పాటు ఉద్యోగుల పే స్కేల్స్ మారని పరిస్థితి వస్తుందని, దీనివల్ల వేల రూపాయలు, అదే సంవత్సరాల్లో అయితే లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతుందనైతే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ యొక్క జాప్యం వల్ల కేవలం నెలవారీ జీతాలే కాకుండా ఉద్యోగుల పదవీ విరమణ పొందినప్పుడు వచ్చేటటువంటి బెనిఫిట్స్‌లో కూడా భారీ వ్యత్యాసాలైతే వస్తాయని, ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయడమేననైతే ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి దాదాపు 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయల డీఏ బకాయిలను విడతల వారీగానైనా విడుదల చేయాలని పిల్లి రామారావు గారు అయితే డిమాండ్ చేశారు. వీటితో పాటు ఆర్టీసీ సంస్థను దశల వారీగా ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయని, ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే దానిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఆయన హితవు పలికారు. ఆర్టీసీని ఒక ప్రభుత్వ సంస్థగానే ఉంచి దానిని మరింత బలోపేతం చేయాలని, వేలాది మంది కార్మికుల పొట్ట కొట్టవద్దని ఆయనైతే సూచించారు. ఉద్యోగుల మరియు పెన్షనర్ల న్యాయమైన హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ అధ్యక్షుడు మహిబుల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఉద్యోగుల డిమాండ్లకు తమ పూర్తి మద్దతునైతే ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ ముక్త కంఠంతో అయితే కోరుతున్నారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కమిటీ నియామకం. తక్షణమే పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించి ప్రక్రియ వేగవంతం చేయాలి. మధ్యంతర భృతి. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఊరటగా ఐఆర్ ప్రకటించాలి. డీఏ బకాయిలు. పెండింగ్‌లో ఉన్న 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్య భద్రత. ఈహెచ్ఎస్. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయి చెల్లించే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నగదు రహిత చికిత్సను పునరుద్ధరించాలి. సిపిఎస్ రద్దు. పాత పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. ఆర్టీసీ పరిరక్షణ. ఆర్టీసీ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ఆపి ప్రభుత్వ సంస్థగా బలోపేతం చేయాలి ఆర్టీసీని అనైతే డిమాండ్స్ ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, ఐఆర్ మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఉద్యోగ సంఘాల నేతలు, ముఖ్యంగా పిల్లి రామారావు గారైతే విమర్శించారు. ముఖ్యంగా ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అస్తవ్యస్తంగా మారటం, పీఆర్సీ చైర్మన్ నియామకంలో జాప్యం మరియు ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాలపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక భద్రతను కాపాడాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.